చాలామంది బయట ఇప్పుడు ఒక రూమర్స్ ఏంటంటే బైబిల్లో క్రిస్మస్ లేదు కదా, బైబిల్లో క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, అయినా కానీ మీరు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది కావాలని రూమర్స్ చేశారు. వాళ్ళకి సరైన జవాబు ఏంటంటే క్రిస్మస్ బైబిల్లో ఉంది. అయితే అక్కడ తూర్పు దేశం నుంచి, విదేశాల నుంచి, తూర్పు దేశ జ్ఞానులంట, విదేశాల నుంచి ముగ్గురు జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి, ఇదిగో మేము ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య అంటేనే క్రీస్తు, మెస్సయ్యని ఆరాధించడానికి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఉన్నారు. అలాగే దేవదూత వచ్చి గొల్లలతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో మీ కొరకు నేడు రక్షకుడు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు అని చెప్పి. అవునా? ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఒకసారి అందరు గట్టిగా చెప్తామా? గట్టిగా మహా సంతోషకరమైన సువర్తమానము ఈ లోకానికి కలిగింది. ఆమేన్. ఇంగ్లీష్ బైబిల్ అయితే ది గ్రేట్ జాయ్ అట. అవునా? గ్రేట్ జాయ్. మరి ఆ గ్రేట్ జాయ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఏడ్చుకుంటూనా? అవునా? గ్రేట్ జాయ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? పండగ చేసుకోవాలి. దాన్నే ఏ గ్రేట్ జాయ్ ఎవరి ద్వారా వచ్చింది? మనకి మహా సంతోషకరమైన సువార్త ఎవరి ద్వారా వచ్చిందంటే, ఎవరి ద్వారా అండి? క్రీస్తు ద్వారా. అందుకని ఆ క్రీస్తుని మనం అందరూ ఏం చేయాలంట? ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఆమేన్. అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు. అవునా? క్రీస్తుని ఆరాధించుటే క్రిస్మస్ పండుగ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బైబిల్లో క్రిస్మస్ పండుగ ఉందా లేదా? ఉంది. చాలామంది అంటారన్నమాట క్రిస్మస్ లేదు కదా అని. ఎవరు చెప్పారు లేదని? క్రిస్మస్ పండుగ ఉంది. జ్ఞానులు వచ్చి ఆరాధించారు, ఆయనకి కానుకలు బంగారం సమర్పించారు, బోలము సమర్పించారు, సాంబ్రాన్ని సమర్పించారు, అనేకమైన కాపరులు వచ్చారు, వాళ్ళ దేవుని ఆరాధించారు, అనేకమైన దూతలు వచ్చి దేవుని ఆరాధించారు. దేవుడికి మహిమ కలుగును గాక.